నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఐఐటీలు సాంకేతిక విద్యనే కాదు, సైన్స్ కోర్సులను కూడా అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్నాయి. బేసిక్, అప్లైడ్ సైన్సెస్ లో పీజీ, పరిశోధన కోర్సులు ఐఐటీల్లోనే చేయాలని చాలా మంది విద్యార్థుల కల. దీనికోసం విద్యార్థులు పోటీ పడే పరీక్షే జామ్, జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ. 2013 ఫిబ్రవరి 10న జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకుంటే విజయం సాధించవచ్చు. జామ్ పరీక్ష స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రాథమిక అంశాలపై పట్టు ఎలా సాధించాలో ఇవాల్టి గమ్యంలో తెలుసుకుందాం. ఐఐటి అనగానే చాలామంది విద్యార్థులకు మరియు పేరెంట్స్కి ఇంజనీరింగ్ కోర్సులు గుర్తొస్తాయి. కానీ ఐఐటి వాళ్ళు బేసిక్ సైన్సెస్లో వివిధ రకాల స్పెషలైజ్డ్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్సెస్, జియో ఫిజిక్స్, జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. వీటిలలో మనకు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మంచి ఉద్యోగాల భవిష్యత్తుని పొందవచ్చును. బేసిక్ సైన్స్లో అత్యధిక ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మనకు ఐఐటి జామ్ ద్వారా అడ్మిషన్ని ఐఐటీస్లో పొందవచ్చును. సైన్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు అత్యధికంగా రాసే ఎగ్జామ్ జామ్. జామ్ అనగా జాయింట్ అడ్మిషన్ ఫర్ ఎంఎస్సీ. బేసిక్ సైన్స్లో మనకు ఐఐటీస్లో ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఐఐటీస్లో మనకు ల్యాబ్ ఫెసిలిటీస్ మరియు ఫ్యాకల్టీ, మనకు దానికి ఉన్న రిప్యుటేషన్ ఆధారంగా ఈజీగా సులభంగా జాబ్ను పొందవచ్చును. ఐఐటి జామ్ 2013 ఐఐటి ఢిల్లీ వారు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్ మనకు ఫిబ్రవరి 10న గలదు. ఈ ఎగ్జామ్లో 2012కి 2013కి కొన్ని మార్పులు చేసినారు. 2013లో మనకి ఈ జామ్ ఎంట్రన్స్ ద్వారా ఐఏఎస్సిలో మనం ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో పిహెచ్డి చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనగా మనకు ఎంఎస్సి ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో మనకు వివిధ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదట బయాలజికల్ సైన్స్, తదుపరి కెమికల్ సైన్స్, తర్వాత మ్యాథమెటికల్ సైన్సెస్ మరియు ఫిజికల్ సైన్సెస్లో అడ్మిషన్ని పొందవచ్చును. ఈ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డిలో జాయిన్ అయిన వాళ్ళకి ఐఎస్సి వారు గౌరవ వేతనంగా మనకు ఫెలోషిప్ను కూడా ఇస్తారు. 2013లో ఇంకొక విధమైన మార్పు ఏమిటిదంటే కొత్తగా బయాలజికల్ సైన్స్ పేపర్ని ప్రవేశపెట్టినారు. ఈ బయాలజికల్ సైన్స్ పేపర్లో మనకు సిలబస్ చూసినట్టయితే బయాలజీ ప్లస్ మ్యాథ్స్ సిలబస్ని యాడ్ చేసినారు. బయాలజీలో ముఖ్యంగా క్లాసికల్ బయాలజీలో బాటనీ, జువాలజీ, యానిమల్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, బేసిక్ జెనెటిక్స్ను, మరియు మోడర్న్ బయాలజీలో బయోకెమిస్ట్రీ టాపిక్స్ను, మైక్రోబయాలజీ టాపిక్స్ను మరియు బయోటెక్నాలజీ టాపిక్స్ని యాడ్ చేసినారు. ఎక్కువ శాతం బయాలజీకి వెయిటేజ్ కలదు, కొంత శాతం మ్యాథ్స్ కూడా వెయిటేజ్ కలదు. కాబట్టి మ్యాథ్స్ మీద కూడా కొంత దృష్టిని కేంద్రీకరించవలను. ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థులు నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కాకుండా నార్మల్ క్యాలిక్యులేటర్స్ని తీసుకెళ్లవచ్చును. ఈ సంవత్సరం నుంచి అనుమతించినారు అది. నెక్స్ట్ మనకు ఈ జామ్ 2013లో ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఐఏఎస్సి ఐఐటి జామ్ పరిధిలోకి వచ్చింది. కాబట్టి ఐఐటి జామ్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సులకు. దాంట్లో మేము సాధారణంగా సబ్జెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేయవలను. అది మనకు ఇంటర్వ్యూకి చాలా దోహదపడుతుంది. ఈసారి ఐఐటి జామ్లో మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకనగా కొత్తగా 3 ఐఐటీస్ని ఈసారి యాడ్ చేసినారు ఐఐటి జామ్ పరిధిలోకి. ఒకటి ఐఐటి భువనేశ్వర్ మరియు ఐఐటి గాంధీనగర్, ఐఐటి ఇండోర్ను ఈ సంవత్సరం 2013 ఐఐటి జామ్లోకి యాడ్ చేశారు. కాబట్టి మనకు కొన్ని కోర్సుల్లో నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఐఐటి జామ్లో మనకు ఉత్తీర్ణ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ముఖ్యంగా ఏ కోర్సుల్లో పిహెచ్డి చేయవచ్చు అనగా మనకు బయోటెక్నాలజీలో, నెక్స్ట్ బయాలజికల్ సైన్సెస్లో, నెక్స్ట్ కెమిస్ట్రీలో మరియు ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో, జియాలజీలో, జియో ఫిజిక్స్ మరియు మొదలగు సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందే అవకాశం ఉంది. జామ్ పరీక్ష టోటల్ 300 మార్క్స్కి ఉంటుంది. దీనికి 3 గంటల సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని సబ్జెక్ట్స్ను మల్టిపుల్ చాయిస్లో అడుగుతున్నారు, కొన్ని సబ్జెక్ట్స్ మల్టిపుల్ చాయిస్ ప్లస్ ఎస్ఏ టైప్ ఆన్సర్స్ కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా జామ్ ఎంట్రన్స్లో బయాలజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ ఈ 3 ఎగ్జామ్స్కి మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు ఐఐటి జామ్ వారు. ఇక మిగతా సబ్జెక్ట్స్ గమనించినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, జియో ఫిజిక్స్ మొదలగు సబ్జెక్ట్స్లో
మనకు 3 రకాలుగా వర్గీకరించారు ఎగ్జామ్ ప్యాటర్న్ని. ఒకటి 20% మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెక్స్ట్ తర్వాత వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ 30% ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, వీటికి నెగిటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ 50% వెయిటేజ్ లాంగ్ టైప్ అంటే వ్యాసరూప ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఈ ఇయర్ నుంచి మార్పు చేశారు. ఇంతకుముందు మనకు జామ్ పరీక్షలో 30% మల్టిపుల్ చాయిస్ వెయిటేజ్ ఉండేది, కానీ ఈసారి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని యాడ్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం తెలుగు మీడియం విద్యార్థులకు కొద్దిగా బెనిఫిట్గా చెప్పవచ్చును. ఎందుకంటే ఇంతకుముందు వ్యాసరూప ప్రశ్నలకు వెయిటేజ్ ఎక్కువ కలదు, ఈసారి కొద్దిగా వ్యాసరూప ప్రశ్నలకు వెయిటేజ్ తగ్గించారు. కాబట్టి కొత్తగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి 30% వెయిటేజ్ ఇచ్చారు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు ఈ ఇయర్ జామ్ కొద్దిగా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చును. జామ్ ఎగ్జామ్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కొన్ని కోర్సులకు ఇంటర్వ్యూ కలదు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సులకు ఐఐఎస్సి వారు ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వవలను. ఇంటర్వ్యూ అనేది జనరల్గా సబ్జెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ని మనం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు శూన్యంగా అధ్యయనం చేయవలను. నెక్స్ట్ అది కాకుండా ఐఐటి బాంబే మరియు ఐఐటి కాన్పూర్ వారు కూడా కొన్ని కోర్సులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. మిగతా కొన్ని ఐఐటీస్ ఇంటర్వ్యూ లేకుండా జామ్ ఎగ్జామ్ ద్వారా కూడా అడ్మిషన్ని పొందవచ్చు. నెక్స్ట్ మనకు జామ్ ఎగ్జామ్ February 10th ఉంది. కాబట్టి మనకు టైం గ్యాప్ తక్కువగా ఉంది. కాబట్టి ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళన చెందకుండా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ని ఏర్పరచుకొని డైలీ మనకు జామ్ ఎగ్జామ్ కోసం మినిమం 5 to 6 hours కేటాయించవలను. ఆ 6 hours మనకు ఫస్ట్ సబ్జెక్ట్ని ప్రాథమిక అంశాలు అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళవలను. దానికి రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేయవలను. అప్లికేషన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి ఐఐటీస్లో అప్లికేషన్కి మరియు ప్రాక్టికల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సబ్జెక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవలను. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా కొంతమంది జామ్ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి వారికి మనకు చాలా అధిక సమయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10 to 12 hours ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే చాలా మంచిది. ప్లస్ మోడల్ టెస్ట్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయవలను. వారు ఏ అంశాలను అయితే ఇంతకుముందు మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని మళ్ళీ తిరిగి చేయకుండా ఉండడం కోసం మోడల్ టెస్ట్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయవలను. నెక్స్ట్ జామ్ ఎగ్జామ్లో మనకు ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. నెక్స్ట్ మనకు వెయిటేజ్ చూసుకున్నట్లయితే జామ్లో మనకు 50 to 60% స్కోర్ చేసిన విద్యార్థులు ఖచ్చితంగా సీట్ని పొందవచ్చును. 300 మార్క్స్కి అరౌండ్ 150 to 160, 170 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా సీట్ సాధించవచ్చును. కాబట్టి 100% సిలబస్ ప్రిపేర్ చేయలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. చదివిన 70%, 80% సిలబస్ను కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేయవలను. అప్పుడు ఖచ్చితంగా సీట్ పొందవచ్చును. ఇప్పుడు ఒక చిన్న విరామం.